హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ఒక బెట్టింగ్ యాప్స్ పైన అయితే మరి పంజగుట్ట పిఎస్లో అయితే మరి 11 మంది పైన అయితే కేసు నమోదు అయిపోయింది. మరి ఈ రోజు విచారణకైతే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల విచారణకైతే రావడం జరిగింది. మరి ప్రజెంట్ మనం అయితే పంజగుట్ట పిఎస్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఉదయం 8:45 యాంకర్ శ్యామల విచారణకైతే హాజరైపోయింది. మరి కేసు కొట్టివేయాలని అయితే కూడా తెలంగాణ హైకోర్టును కూడా యాంకర్ శ్యామల ఆదేశించింది. మరి దీనిపైన కూడా హైకోర్టు కూడా కేసు కూడా ఫైల్ చేయొద్దు. యాంకర్ శ్యామల పైన ఏదైతే కేసు ఉందో ఆ కేసు అరెస్ట్ చేయొద్దు అని అయితే కూడా హైకోర్టు అయితే ఆదేశించింది. మరి యాంకర్ శ్యామలకు కూడా విచారణకు మాత్రం హాజరు అవ్వాలని కూడా అయితే కూడా మరి తెలపడం జరిగింది. అందుకోసం ఈ రోజు విచారణకైతే మన యాంకర్ శ్యామల అయితే మరి పంజగుట్ట పిఎస్కి అయితే రావడం జరిగింది. మరి తనతో పాటు మొత్తంగా చూసుకుంటే 11 మంది పైన కూడా పంజగుట్ట పిఎస్లో అయితే కేసు నమోదు అయిపోయింది. మరి ఇంతకుముందు చూసుకుంటే 3 అయితే హాజరయ్యారు. మరి ఆ 3 రీతు చౌదరి, అలాగే టేస్టీ తేజ, మరి విష్ణుప్రియ, వీళ్ళు 3 మాత్రం వాళ్ళ విచారణ అయితే జరిగిపోయింది. మరి ఈ రోజు మాత్రం యాంకర్ శ్యామల విచారణ జరుగుతుంది పంజగుట్ట పిఎస్లో. ఉదయం నుంచే 8:45 అయితే యాంకర్ శ్యామల అయితే రావడం జరిగింది. మరి ఆ సమయం నుంచి అయితే మనకు విచారణ అయితే జరుగుతుంది. మరి ఇప్పుడు టైం చూసుకుంటే 11:30 అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇంకా విచారణ అయితే జరుగుతుంది. మరి తను వచ్చి ఏం మాట్లాడుతుందో అయితే మనకు తెలియాల్సి ఉంది. మరి ఇప్పటి వరకు అయితే చాలా మంది ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రోత్సహించడము కరెక్ట్ కాదు అని అయితే తెలపడం జరిగింది. మరి దీనిపైన కూడా పోలీసులు అయితే గట్టి నిఘా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చాలా మంది ఇన్ఫ్లుయెన్స్లు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇంకా వీళ్ళతో పాటు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఇంకా చాలా మంది అయితే ఈ బెట్టింగ్ యాప్స్ పైన ప్రమోట్ చేయడం ద్వారా అయితే చాలా మంది పైన కూడా కేసు నమోదు అయిపోయింది. మరి వాళ్ళ కోసం కూడా పోలీసులు అయితే వెతకడం స్టార్ట్ చేశారు. ఏంటంటే నార్మల్గా ఫోన్స్ చేసినా కూడా వాళ్ళ ఫోన్స్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయని తెలపడం జరిగింది. యూట్యూబర్ల విషయానికి వస్తే ఇమ్రాన్ ఇంకా హర్ష సాయి వాళ్ళిద్దరూ ఆచూకీ కూడా మనకు తెలియడం లేదు. మరి వాళ్ళపైన కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది పోలీసులు. మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే మాత్రం యాంకర్ శ్యామల విచారణ అయితే జరుగుతుంది. మరి తను బయటకు వచ్చినాక ఏం మాట్లాడుతుందో అనేది అయితే మనము వేచి చూడాల్సిందే. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా అది ఇల్లీగల్ అవుతుంది. డెఫినెట్గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏవి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. ఓకే, మరి యాంకర్ శ్యామల పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన అయితే కూడా కేసు నమోదు అయిపోయింది పంజగుట్ట పిఎస్లో. మరి తను మాట్లాడడం కూడా జరిగింది. మరి తెలంగాణ హైకోర్టు మాత్రం విచారణకు హాజరు కావాలని అయితే శ్యామల గారికి చెప్పడం జరిగింది. సో అందువల్ల విచారణకు కూడా హాజరవ్వడం జరిగింది. కానీ ఏ క్వశ్చన్స్ అడిగారు, మరి ఎలాంటి సమాధానం ఇచ్చారనేది అయితే మీడియా వాళ్ళు అడిగినా కూడా ఎలాంటి సమాధానం అయితే శ్యామల గారు ఇవ్వలేదు. సో మేము చెప్పకూడదు అని అయితే ఒక ఆన్సర్ మాత్రం చెప్పేసింది. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వేమన్నా అడిగారా అని క్వశ్చన్స్ వేసినా కూడా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అయితే వెళ్ళిపోయింది. మరి బెట్టింగ్ యాప్స్ ఒకటే మాత్రం చెప్పింది, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మాత్రం చేయొద్దు, తప్పు అని ఒక సమాధానం ఒక మాట అయితే చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు చూసుకుంటే 11 మందిలో 4 అయితే మన విచారణకు అయితే హాజరయ్యారు పంజగుట్ట పిఎస్లో. మరి ఇంకెంతమంది విచారణకు హాజరవుతారనేది అయితే మనం వేచి చూడాల్సిందే. మరి పరారీలో ఉన్న వాళ్ళని కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. చాలా మంది కూడా బయాసాన్ని వీళ్ళందరికీ కూడా నోటీసులు కూడా పంపించడం జరిగింది. మరి విచారణకు ఎప్పుడు హాజరవుతారనేది అయితే మనం వేచి చూడాల్సిందే. మరి ఇది ఇప్పటి వరకు నా అప్డేట్.